భారత్ మాతా కి హాయ్ హలో అస్సలం వాలేకుం నమస్తే. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వరల్డ్ బ్లడ్ డొనేట్స్ డే రోజు మా వారు అలాగే మా వారి టీమ్స్ మెంబర్స్ని అందరినీ పిలిచి వారిని మంచిగా అప్రిషియేట్ చేసి ఇక్కడ హెల్త్ మినిస్టర్ వారు వారికి మెడల్స్ని ఇస్తున్నారనమాట. సో అలాగే మొమెంటోని కూడా ప్రజెంట్ చేస్తున్నారు టీం మొత్తానికి ఒక మొమెంటో. సో ఎందుకంటే వారు ఫస్ట్ వేవ్ కరోనా అండ్ సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు వారు మంచిగా సర్వీస్ చేశారండి పీపుల్స్కి. సో ఎటువంటి భయపడకుండా మంచిగా సర్వీస్ చేసినందుకు వారికి ఇట్లాగా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారనమాట. సో అలాగా సర్వీస్ చేసేటప్పుడు మా వారికి కూడా కరోనా అనేది వచ్చిందండి. అయినా వారు భయపడకుండా అలాగా సర్వీస్ చేసేవారు. సో ఇదే అనే కాదండి, మా వారు అలాగే రిలేటివ్స్లో మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే, బయట వారు ఎవరికైనా సరే, ఎవరికైనా బ్లడ్ అనేది కావాలి అన్నప్పుడు మా వారు వెళ్ళి ఇచ్చేవారనమాట. చాలామందికి చాలాసార్లు బ్లడ్ని కూడా డొనేట్ చేశారనమాట. సో మా వారికి కొద్దిగా సోషల్ సర్వీస్ కూడా బాగానే చేస్తారండి. సో మనందరికీ తెలుసండి, కరోనా వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం చాలామందిని కోల్పోయాము. చాలా భయం వేస్తుంది కరోనా అంటేనే కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా వీళ్ళు మంచిగా ధైర్యంగా వెళ్ళి సర్వీస్ చేశారంటే చాలా గ్రేట్ కదండి. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మా వారు కూడా ఒక మెంబర్ అండి. దానివల్ల ఎవరికైనా సోషల్ సర్వీస్లో పార్టిసిపేట్ చేయాలని, ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ కలిగితే వారు చక్కగా రెడ్ క్రాస్లో వెళ్ళి అక్కడ వాళ్ళని మంచిగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా. సో ఇక్కడ అయితే చాలా వాళ్ళు పెద్ద వాళ్ళందరూ వచ్చారండి. అందులో కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా అప్రిషియేట్ చేశారనమాట మా వారిని అందరినీ. సో అందులో కూడా ఈ డాక్టర్ సమరం గారు కూడా వచ్చారు. డాక్టర్ సమరం గారు మనందరికీ తెలిసిందే కదా, చాలా పెద్ద డాక్టరు. సో వారు కూడా వచ్చారనమాట. స్టిల్ ఆయన ఇప్పటికీ మంచిగా ఎనర్జెటిక్గా హెల్తీగా ఉన్నారండి. ఆయనకి 85 years అనమాట. సో వారు కూడా మంచిగా సోషల్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇలాంటి మీటింగ్స్లో కూడా చక్కగా వచ్చి వెళ్తూ ఉంటారనమాట. నేను పెద్ద డాక్టర్ని అనే పార్షియాలిటీ లేకుండా మంచిగా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడారంట మా వారితో. సో అలాగా వారు ఆ రోజు టైం అనేది అలాగా స్పెండ్ చేశారు. సో ఇదిగోండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను అనమాట. సో ఇది చాలా వెయిట్గా ఉందండి, అంటే చాలా హెవీగా ఉంది, బరువుగా ఉందన్నమాట. సో కోవిడ్ వారియర్స్ అని చెప్పేసి మెడల్ అనేది ప్రజెంట్ చేశారు. మా అందరికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు అయితే నెక్స్ట్ డే అండి. సో ఈరోజు మా అమ్మాయి కాలేజ్ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది అనమాట. అంటే ఆఫ్టర్నూన్కి వచ్చేసింది. మా పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. సో ఇంకా లంచ్ ఇంటికి వచ్చేసి తినిందనమాట. ఈరోజు అయితే నేను టొమాటో రసం చేశాను, ఇంకా తింటుంది. ఇదిగోండి మా బర్త్డే బాయ్, మా బాబు. ఈరోజు మా బాబు బర్త్డే అనమాట. సో ఇంకా మీరు అడుగుతున్నారు కదా, ఇండోర్ ప్లాంట్స్ లోపల పెట్టారు, ఇప్పుడు కనబడట్లేదు ఎక్కడ అని చెప్పి. సో ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ బయట పెట్టానండి. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ అంటే కంప్లీట్గా ఇండోర్లో పెట్టకూడదు, అది చనిపోతాయి అన్నమాట. వాటికి డైరెక్ట్ సన్లైట్ కాకపోయినా సరే కొద్దిగా బ్రైట్ లైట్ వచ్చేటట్టు ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి. అప్పుడే అవి హెల్తీగా మంచిగా గ్రీనరీగా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పేసి చాలామంది తెలియక ఇంట్లో పెట్టడం అలా చేస్తుంటారు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే 2 daysకి 3 daysకి మనం ఇలాగా బయట కూడా పెట్టుకుంటే అది మంచిగా సన్లైట్ని బ్రైట్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా గ్రీనరీగా హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఇక్కడ సెట్ చేశాను చూడండి, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఈరోజు అయితే మా బాబు బర్త్డే కదండి, ఏం చేయాలి అనుకోలేదు. జస్ట్ సింపుల్గా ఒక కేక్ ప్రిపేర్ చేసి ఇంకా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వచ్చారు సెలబ్రేట్ చేయడానికి, కేక్ కటింగ్కి. ఇంకా ఫోన్ చేస్తే వెళ్ళాడనమాట. సో అక్కడ బయట సెలబ్రేట్ చేసుకున్నారు, కొన్ని పిక్స్ అని దిగారనమాట. సో ఇదిగోండి వీళ్ళే అనమాట, ఇది నా ఫ్రెండ్స్. అంటే వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అలాగే స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు.
సో మా బాబు ఇంకా ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఈరోజు మా ఫ్రెండ్స్ బిర్యానీ పార్టీ అడుగుతున్నారు మమ్మీ, కొద్దిగా కుక్ చేయమని చెప్పి ఇంకా మొత్తం తెచ్చి పెట్టాడనమాట, రైస్ చికెన్ అంతా. సో ఇంకా ఇదిగోండి ఇప్పుడు షీర్ కుర్మా మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే ఇదిగోండి షేర్వా అంటారు కదా, చికెన్ షేర్వా చేశాను. సో చికెన్ షేర్వా చాలా టేస్ట్గా ఉండిద్దండి. కొంతమంది ఇంకా బిర్యానీలో ఇలా షేర్వా వేసుకొని తినటం చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అందుకోసమని ఇలాగా చికెన్ షేర్వా చేశాను. సో ఇదిగోండి ఇక్కడైతే చికెన్ బిర్యానీ కూడా చేశానన్నమాట. అంటే అనుకోలేదండి, అన్ఎక్స్పెక్ట్లీ ఇలాగ జరిగిపోయిందనమాట ఆ రోజు. అంటే ఏం ప్లానింగ్ చేసుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ బిర్యానీ పార్టీ కావాలి అని అంటే ఇంకా అప్పటికప్పుడు మా అబ్బాయి తెచ్చి ఇచ్చాడు మొత్తం ఇంగ్రీడియంట్స్. ఇంకా తొందరగా ఇంకా నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా తీసుకుని వెళ్ళు అని చెప్తే ఇంకా వస్తున్నానని చెప్పాడు అనమాట మా బాబు. ఇంకా అంతలో మా అమ్మాయి ఇదిగోండి మా బాబుకి ఈసారి అయితే బ్రెడ్తో కేక్ ప్రిపేర్ చేస్తుంది. ఎటువంటి మైదా గోధుమ పిండి ఏం లేకుండా, పాలు గుడ్లు ఏం లేకుండా ఈసారి బ్రెడ్తో కేక్ని ప్రిపేర్ చేస్తానని చేస్తుంది అనమాట. అంటే మా అమ్మాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంది. అలా అది కూడా చాలా బాగా కుదురుతుంది, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మా బాబుకైతే ఈ మధ్య బయట కేకుల కంటే ఇంట్లో కేకులకే చాలా మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. చాలా బాగుంటాయని బాగా తింటున్నాడు అనమాట. అందుకే స్పెషల్గా తన తమ్ముడి కోసం ప్రిపేర్ చేస్తుంది. సో ఇదిగోండి ఇక్కడైతే నేను మొత్తం ప్యాక్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇది బిర్యానీ వేయడానికి ఇంకా ఏం లేదండి. ఇంకా టిఫిన్ ఉంటే ఈ టిఫిన్లోనే వేసేసాను. తర్వాత ఇదిగోండి ఈ చిన్న టిఫిన్లో అయితే షీర్ కుర్మా వేసాను. ఈ బాక్స్లో అయితే షేర్వా వేసాను, చికెన్ షేర్వా. మొత్తం ఇంకా రెడీ చేసేసాము. ఇంకా మా బాబు వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట. అంటే తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ వేరే చోట వెళ్ళి చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తామని చెప్తే సరే అని పంపించాను అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మాయి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను, తొందరగా రా కేక్ కట్ చేద్దాము అని చెప్పింది. అలాగే తొందరగా వస్తాను అని చెప్పాడు. సో ఇదిగోండి ఇంకా కేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఫోన్ చేస్తే ఇంకా కొద్దిగా లేట్ అయింది అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా మేము కేక్ని ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే తన ఫ్రెండ్స్తో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ని. సో వాటితో టైం స్పెండ్ చేస్తున్నాడు అనమాట. సో వీళ్ళైతే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనమాట, మా బాబు ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఆ రోజు ఇంకా చాలా నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా కేక్ కటింగ్ అవ్వలేదు. ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా కేక్ కట్ చేపిస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు
కోడి కోలే. సో చాలా బాగా ఉంది కేక్, చాలా నచ్చింది అని చెప్పేసి చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.